76 ఏళ్ల గణతంత్ర భారతదేశంలో ఎస్కోట నియోజకవర్గంలో జిందాల్ కంపెనీ బాధితులు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో గత 20 సంవత్సరాలుగా మోసపోతూ అనేక కంపెనీలు అనేక విధాలుగా భూమాఫియా తన స్వరూపాన్ని మార్చుకోవడంలో భాగంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవో నెంబర్ 14 ఇచ్చి మరి ఆ భూముల్ని ఎంఎస్ఎంఈ పార్క్గా కన్వర్ట్ చేసి ఏవైతే జిందాల్ కంపెనీ ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇల్లులు అవనియండి, మరి ఉద్యోగాలు అవనియండి, అలాగే వాళ్ళకి రావాల్సిన షేర్లు విలువ దాన్ని 20 రెట్లు చేసి ఇస్తామన్న షేర్లు విలువ అవనండి, ఇవన్నీ పక్కా ప్లాన్ ప్రకారంగా కొంతమంది విద్యార్థుల్ని లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని పక్క జిల్లాలకి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకి ట్రైనింగ్ కూడా తీసుకెళ్ళి కనీసం భోజనం పెట్టకుండా కూడా గిరిజనులను మోసం చేసే పంపించే సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కై పర్సంటేజీల కోసం మరి ఆయన ఈ భూసేకరణ జరిపారు. ఆ భూసేకరణ పంచాయతీ తీర్మానం లేకుండా కూడా జరిపారని ఆ రోజు స్టేట్మెంట్లో ఉన్నాయి. ఆ రోజు ఉన్న ఆర్డీఓ అవినీతిపరుడు అని చెప్పిన, మళ్ళీ మన రీసెంట్గా వెళ్ళిపోయిన ఆర్డీఓ అవినీతిపరుడు అని చెప్పిన నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఏసీబీలకు దొరికిన తర్వాత మాత్రమే. అలాగే కలెక్టర్లు కూడా అదేవిధంగా గిరిజనుల హక్కుల్ని కాలరాస్తూ తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఈ రోజుకి కూడా కేసులు పెడతామని బెదిరిస్తూ 20 సంవత్సరాల తర్వాత మరి జిందాల్ పేరుతో వచ్చారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఏమైంది 23లో? ఆ జీవో ఎంఎస్ఎంఈ పార్క్ ఏమైంది? ఇప్పుడు అక్కడ కంపెనీ కడుతుంది జిందాలా ఎంఎస్ఎంఈనా? క్లారిటీ లేదు. ఏమైనా చేసుకోండి, భూమిని ఎలాగో తీసుకున్నారు, సెక్యూరిటీ ద్వారా తీసుకున్నారు, మీరు దోచుకున్నారు కాబట్టి మరి గిరిజనులకి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ సంగతి ఏంటి? వాళ్ళు స్కూల్కి కడతారా, ఇల్లులు కడతారా, వాళ్ళకి నిర్వాసితులుగా కోల్పోయిన భూమికి బదులుగా భూమి ఇస్తారా? ఆ రోజు 6 లక్షలు ఇవ్వాల్సిన భూమికి 2,05,000 రూపాయలు ఇచ్చి మిగతా షేర్లు ఇస్తామని చెప్పిన మాట అవాస్తవమా? మరి అన్నిటి మీద మీ మీద జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరి స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరి ఎందుకు కంప్లైంట్ చేయకూడదు? అదేవిధంగా మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కట్టడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఉన్నాయా? అంటే ప్రభుత్వం ఉంటే ఏమైనా చేయొచ్చా? దీని వెనకాతలు ఉన్న నీచమైన రాజకీయ సంస్కృతి కలిగిన రాజకీయ నాయకులు ఎవరు? మీకు రాజకీయాలే కావాలన్నా, ఎస్సీ ఎస్టీ గిరిజన బ్రతుకులు బాగు కావాలన్నా, దీనికోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి అసెంబ్లీలో మరి ఎవరికి భంగం కలగనని చెప్పి 200 రోజులు మరి నిరాహార దీక్ష చేస్తున్న ఈ గిరిజనులకి కనీసం పరామర్శించకుండా ఉన్న మరి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు వైఖరి ఏంటి? ఒక రైతుకి ఒక మండల నాయకుడికి అన్యాయం జరిగిందని, అయితే డిస్ప్యూట్ ల్యాండ్లో అన్యాయం జరిగిందని సాక్షాత్తు వెళ్ళి టెంట్లో కూర్చునే మీరు మరి 200 కుటుంబాలు 200 రోజుగా 500 కుటుంబాలు 200 రోజులుగా మరి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీ సమస్య ఏంటి? అధికారులతో కూర్చొని మాట్లాడదామనే మరి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు నిజమైన ప్రజాప్రతినిధి అయితే రావాలి కదా. జిందాల్ కంపెనీ వాడు టీడీపీ వాడా, జనసేన వాడా, బీజేపీ వాడా? మరి అందరూ అనుకున్నట్టు కూటమి మరి వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై ముందుకెళ్తుందా?